కానీ మీరు పొలిటికల్ రిలేషన్ ఉంది కదా, ఈ మధ్య ఏర్పడింది కదా పొలిటికల్ రిలేషన్. ఆమె సుధామూర్తి రాజ్యసభ మెంబర్ అయ్యింది కదా. ఇప్పుడు సుధామూర్తి రాజ్యసభ సభ్యుడు. ఆయన నారాయణమూర్తి గాని సుధామూర్తి గాని బోర్డులో లేరండి. నందన్ నీలకేని అని బెంగళూరు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసిన ఆయన చైర్మన్ ఆ కంపెనీకి. ఓకే. ఇప్పుడు చైర్మన్ ఎవరంటే కాంగ్రెస్ నుంచి బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన నందన్ నీలకేని చైర్మన్. సో దాని కారణంగానేనా ఇప్పుడు దీంట్లో మళ్ళా మీరు ఇంకొక అదనంగా చెప్తా, దీంట్లో ఏదో శివకుమార్ పాత్ర కూడా ఉందని చెప్పి ఇంకోటి న్యూస్ వస్తుంది ఈ మొత్తం ఇష్యూలో. కావచ్చు కూడా, అది మనకు తెలీదు. దాని గురించి నేను ఆ యాంగిల్ నుంచి చూడలేదు. రెండో కీలకమైన యాంగిల్ ఏంటంటే వీళ్ళు ముందస్తుగా ప్రతిదీ కూడా వీళ్ళు ఇంతవరకు ఎప్పుడు ఏది డిఫాల్ట్ చేయలేదండి. ఇంతవరకు వాళ్ళు ఓపెన్ గా, పైగా ఇప్పుడు పంపించింది కూడా ప్రీ షోకాజ్ నోటీస్, అంటే షోకాజ్ నోటీస్ కు ముందుది ఇది. దీని తర్వాత షోకాజ్ ఎందుకు చర్య తీసుకోకూడదని షోకాజ్ నోటీస్ పంపిస్తారు నెక్స్ట్. సో ఈ ప్రీ కోర్ట్ నోటీస్ లోనే కొంత దాని అయితే ఇప్పటి వరకు 3 అంశాలు, మూడు వర్గాల నుంచి సరైన సమాధానం రాలా. ఒకటి ఫైనాన్స్ మినిస్టర్, నెక్స్ట్ జీజీసీ నుంచి అది పై అధికారులు, 3 నాస్కామ్ ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చింది, 4వది గతంలో కర్ణాటక హైకోర్టు ఇట్లాంటి ఏదో చిన్న. ఇంకా ఇంకొక యాంగిల్ ఏంటంటే, సరే ఇది ఇట్లాంటి వ్యవహారాలు దీనికంటే ఒక దాదాపుగా రెట్టింపు పెద్దమైన టీసీఎస్ కి లాస్ట్ ఇయర్ యొక్క జిఎస్టి డిమాండ్, అంటే జిఎస్టి రావాల్సింది 50 లక్షల రూపాయలంట. దీనికంటే రెట్టింపు దానికి 50 లక్షలు రావాలని నోటీస్ పంపించింది. 50 లక్షలు 37,000 కోట్లు అంట. అక్కడెక్కడో ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ ఎక్కడో ఒకడు అత్యుత్సాహమైనడు ఒక ఇంటర్ప్రిటేషన్ ని లాగి, ఉదాహరణ చెప్పాలంటే ఇది చాలా మరటు ఉదాహరణ. ఇప్పుడు మీ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి సార్, నా జేబులో 200 ఉన్నాయి సార్. నాకు 800 లాస్ అని చెప్తాను, అర్థమైందా? నాకు 800 లాసు. ఎందుకు లాస్ అంటే మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేవు కదా. అర్థమైందా? మీ దగ్గర ఉన్నాయంటే మీరు లాభం, నాకంటే 800 లాభం మీరు అంటారు. అట్లాగా వాదించే వాళ్ళకి మనము సమాధానం చెప్పడం కూడా కష్టం. ఇకపోతే క్లాజ్ దగ్గరికి వద్దాం. కీలకమైన క్లాజ్, ఆ క్లాజులు ఉంటాయి కదా. అంటే క్లాజులు అంటే ఒక లీగల్ లాంగ్వేజ్ లో ఒక నియమం, అంటే రూల్. క్లాజ్ అంటే ఒక రూల్. ఆ రూల్ ని డిఫైన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. ఆ ఇంటర్ప్రిటేషన్ ఏం ఇస్తున్నారంటే, మేము ఇన్ఫోసిస్ విదేశాల్లో ఉన్న బ్రాంచీలన్నీ మేము బ్రాంచీలుగా పరిగణించట్లేదు, అవి వేరే కంపెనీలుగా పరిగణిస్తున్నాము అన్నారు. అంటే మీ అబ్బాయిగా నేను పరిగణించట్లా, మీ అబ్బాయి మీ కుటుంబ సభ్యుడు కాదు, మీ అబ్బాయి మీ కస్టమర్ కానీ మీ సప్లయర్ కానీ అంటున్నాడు ఆయన. కాదు బాబు, వీళ్ళందరూ మా పేరోల్లో మేము ఇక్కడ రిక్రూట్ చేసుకుని ఇక్కడ ట్రైన్ చేసి వీళ్ళు దాని మీదే మాట్లాడుతున్నారు. మా బ్రాంచ్ ని వేరే కంపెనీ ఎలా అంటారు అని. మీకు ఇది అర్థమవుతుంది కదా? అర్థమైంది. కానీ టెక్నికల్ గా క్లాస్ చూస్తే కనుక ఇప్పుడు రిక్రూట్మెంట్ అంతా కూడా ఆయా దేశాల్లో జరుగుతుంది కదా, ఇండివిజువల్ గా జరుగుతుంది. అన్ని దేశాల్లో జరిగినా కానీ ఇది లిస్టింగ్ అనేది ఇప్పుడు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు ఇవన్నీ. ఈ లిస్ట్ ఇప్పుడు మనకు మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఉంది సార్, ఇండియాలో మైక్రోసాఫ్ట్ ఉంది, అమెరికాలో ఉంది, హైదరాబాద్ లో కూడా ఉంది కదా మైక్రోసాఫ్ట్. ఈ ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ ఎక్కడున్నా మైక్రోసాఫ్ట్ ఒక్క కంపెనీగానే లెక్కేస్తామా మళ్ళీ, లేదంటే మైక్రోసాఫ్ట్ 100 కంపెనీలుగా లెక్కేస్తామా? చూస్తాం యూనిట్ మొత్తం కలిపి వీటిని బ్రాంచ్ చూస్తారు కదా. వీళ్ళు బ్రాంచ్లుగా చూడమంటున్నారు. ఎవరు? ఇన్ఫోసిస్ వాడు. కాదు అది సెపరేట్ కంపెనీ మీది. సో ఆ కంపెనీకి మీరు డబ్బులు పంపించారు, అర్థమైందా? ఆ డబ్బులకి ట్యాక్స్ పే చేయండి, ఇంతకాలం నుంచి మీరు పే చేయట్లేదు. దాన్ని వీళ్ళు కోర్టులో ఖచ్చితంగా ఇన్ఫోసిస్ నెగ్గుతుంది, 100% నెగ్గుతుంది. ఎందుకంటే పొలిటికల్ మోటివేటెడ్ నోటీసెస్ అంటే పొలిటికల్ మోటివ్ కూడా అనుకోవట్లా, కానీ వాళ్ళు చేసిన అధికారులే వీళ్ళని ఇప్పుడు
ఒకసారి ఎట్లా ఉంటుందంటే మీ దగ్గర కారు దగ్గరికి వస్తాడు కానిస్టేబుల్. ఆ కారు బ్రాండ్, సైజు, ఆ కూర్చున్నోడు స్టైల్ అది చూసి నమస్తే సార్ వెళ్ళిపోండి అంటాడు. పాపం మనం అన్ని కార్డులు గీట్లు రెడీగా పెట్టుకుని రాగానే అన్నీ చూపిస్తాం. పక్కది అంటాడు. ఎందుకంటే మీది పాత బిల్లు మీ అనేదో చెప్తాడు. అవును. సరే ఇప్పుడే కట్టించుకోవాలి 60 పని మీద పెళ్లి మీదకి వెళ్తామంటే కుదరదు. చట్టం ఒక్కొక్కరికి ఒక్కో రీతిగా వర్తిస్తుంది. ఇప్పుడు ఎవడైతే ఓకే. బలహీనుడో, సాఫ్టో ఉమ్. ఇప్పుడు ఇదేమవుతుందంటే ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు సార్, వాళ్ళు బ్రాహ్మిన్ సామాజిక వర్గం కాబట్టి ఇది సాఫ్ట్ టార్గెట్ జరుగుతుంది, ప్లస్ నందన్ నీలేకని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రిలేషన్ ఉంది కాబట్టి జరుగుతుంది అన్నారు. అదే నిజమైతే యాక్చువల్గా విప్రోని టార్గెట్ చేయాలి కదా వీళ్ళు. ఎందుకు విప్రోని టార్గెట్ చేయాలి? విప్రో అజీం ప్రేమ్‌జీ కూడా అజీం ప్రేమ్‌జీ ఎప్పుడు పాలిటిక్స్ లోకి రాలా. కానీ యాక్చువల్‌గా సామాజిక నందన్ వర్గం నీలక్ సామాజిక కాదు. ఇక్కడ ఈక్వేషన్. మీరు చూడాల్సినవి 2 ఉన్నాయండి. అజీం ప్రేమ్‌జీ గుజరాత్ నుంచి వచ్చినాయన. బెంగుళూరు ఆఫీస్ బెంగుళూరే కావచ్చు కానీ మనవాడు గుజరాతీ. విప్రోలో మొదటి అక్షరాలు 2 ఏంటంటే వెస్టర్న్ ఇండియా. అది స్టోరీ. ఆయన గుజరాత్ నుంచి వచ్చి అక్కడ తట్టుకోలేక ఇక్కడికి వచ్చేసాడు. అదే స్టోరీ. ఆ స్టోరీ పక్కకు వెళ్తాం. ఇక్కడ స్టోరీలో ఏంటంటే యాక్చువల్ గా మనకు ఆధార్ తయారు చేసింది, యూపీఏ తయారు చేసింది, డిజీ లాకర్ చేసింది, ఈ సైన్ చేసింది అంతా నందన్ నీలకేనే. మనకి ఈ రోజున డీబీటీలు లేకపోతే ఫ్రీగా బ్యాంక్ అకౌంట్లు, యూపీఐలు ఎక్కడ పెడితే అక్కడ మనం పేమెంట్లు అన్నీ ఆయన చేసి పెట్టాడు మన్మోహన్ సింగ్ టైంలో. తర్వాత లక్కీగా జిఎస్టీ ఇవన్నీ వచ్చినాయి. మొబైల్ ఫోన్లు, కరోనా రావటం ఇవన్నీ పెంచినాయి. సరే అవన్నీ మర్చిపోయినా ఇక్కడ ఏంటంటే వీళ్ళు చట్ట ప్రకారం వెళ్తారు, లొల్లి చేయరు. వీళ్ళు వచ్చినా కానీ మేము ఇది అది అని మాట్లాడరు. వాళ్ళు చక్కగా వెళ్ళారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. వేరే వాళ్ళు అయితే ఇల్లాలని ఏదన్నా తిడితే ఇంట్లోకి వెళ్ళి దూరుతుందండి. ఇలా దూరే టైప్. అట్లాంటి వాళ్ళ మీదకే జరుగుతాయి. దుందుడుగ్గా ఉండే నీ సంగతి ఏందో చూద్దారా. ఇప్పుడు మనకు తెలిసి అలా కాదు. ఇప్పుడు ఇంకొక యాంగిల్ ఏంటంటే సార్, ఈ మధ్య కాలంలో ఏదో నారాయణమూర్తి ఎక్కడికో వెళ్ళి ఏదో కామెంట్ చేశారు, పొలిటికల్ కామెంట్, దాని పర్యవసానం ఇది అనేది అంటారు. అంటే కామెంట్స్ ఆయన నిజాయితీగా చేస్తాడు. బాగా పెద్ద కామెంట్ ఏంటంటే భారతదేశం ఎప్పుడు తయారీ రంగంలో చైనాతో చైనాతో కంపేర్ చేసుకోవడం అనేది ఫూలిష్నెస్ అన్నాడు. నిజం కూడా అది. దాని పర్యవసానమే అంటారు ఇది. కావచ్చు కూడా. కానీ ఏంటంటే అదే ఒక్కోసారి ఎవరి మీద వేసే బాంబు చైనా జీడిపి తోటి మీరు కంపేర్ చేసుకోవద్దు అని అన్నాడంట. అది నిజం కూడా. కరెక్ట్ గానే మాట్లాడాడు. ఎట్లాంటిదంటే మ్యాంగోని యాపిల్ ని కంపేర్ చేయకూడదని దేని దాందే. అర్థం ఏదో మనకు ఒకటి నచ్చింది కదా అని దాన్ని ఇంకో దాంతో ముడిపెట్టి మా యాపిల్ గున్నగా ఉంటుంది, నీ మామిడి పండు వంకరగా ఉంటుంది. దీని కంటిన్యూషన్ లో వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంటో తెలుసా మీకు? ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది ఈ మధ్య కాలంలో. సో గత ప్రభుత్వంతో ఏదో సత్సంబంధాలు ఉన్నాయి, దాని తెర వెనక ఏదో జరిగింది అనేది మనకు తెలీదు. అంటే ఒకటేంటండి, ఇన్ఫోసిస్ ఒక వ్యక్తి కేంద్రకంగా నడవదండి, ముఖ్యమంత్రి కేంద్రకంగా నడవదు. ఇన్ఫోసిస్ కి నేను చెప్పాను కదా 70 కంట్రీల కంటే ఎక్కువ ఆఫీసులు ఉన్నాయి. ఈచ్ కంట్రీలో 4-3 చోట్ల కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మేజర్ యూరోపియన్ సిటీలో యూరోపియన్ కంట్రీలో ఒకే కంట్రీలో 4-5 ఆఫీసులు ఉన్నాయి. ఒక్క ఇన్ఫోసిసే కాదు, చాలా పెద్ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా, ఈవెన్ కన్సల్టింగ్ కంపెనీ. సార్ ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు సత్యం కంప్యూటర్స్ ని ఏ విధంగా దెబ్బతీశారో అదే తరహాలో ఇన్ఫోసిస్ ని దెబ్బతీయడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ యొక్క నీడ పడింది, లండన్ లో ఇదో జరిగింది అనేది ఒకటి వినిపిస్తుంది. అది పూర్తిగా ఇన్ఫాక్ట్ నాకు వ్యక్తిగతంగా రామలింగరాజు గారు తెలుసు, బాగా అంటే బాగా క్లోజ్ కూడా. జరిగింది కూడా తెలుసు నాకు. కానీ బయట అనుకున్న దానికి పూర్తి ఆపోజిట్ నిజం. పూర్తి ఆపోజిట్. మీడియా పూర్తి ఆపోజిట్. ఎంత అది ఇక్కడ దీంట్లో కూడా చెప్పొచ్చు, కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. పూర్తి ఆపోజిట్. అది చెప్పడం వల్ల రామలింగరాజు గారికి ఎక్కువ నష్టం జరుగుతుందని నేను. సరే, అది రామలింగరాజు గారి అయిపోయింది, ఆయన జైలుకు పోయి వచ్చారు, అదంతా ఓకే. కానీ ఇప్పుడు
ఇక్కడ ఎట్లా ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు నాకు వ్యక్తిగతంగా తెలిసిన దాంట్లోనే జరిగింది ఒకటైతే చూపించింది ఒకటి ఎట్లా ఉందో, ఒక ప్రధానమైనటువంటి ఇప్పుడు ఇన్ఫోసిస్‌కి అసలు వ్యక్తి ప్రధానం. ఇప్పుడు ఇన్‌ఫాక్ట్ నారాయణమూర్తి ఎందుకంత ధైర్యంగా మాట్లాడతాడు అంటే ఆయన ఆఫ్‌కోర్స్ ఇప్పుడు చైర్మన్ కాదు, ఏం కాదు. ఉమ్, బహుశా చీఫ్ మెంటర్‌గా ఏదో గౌరవప్రదమైన దాంట్లో ఉన్నాడు గానీ ఆయన. ఉమ్, ఇక్కడ ఇన్ఫోసిస్‌లు కాదు గ్లోబల్‌గా టాప్ 500 గాని, 1000 కంపెనీస్ ఏవి కూడా ఉమ్. ఎక్కడ కొత్తగా బిజినెస్‌లో ఎక్స్‌పాండ్ చేసినా, లేతే అక్కడ లోకల్ ఇది పెట్టినా, ఎట్టి పరిస్థితిలోని వ్యక్తి కేంద్రీకృతంగా ఉండదు. ఒక అధికార పార్టీ, ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి చాలా చిన్నోళ్ళండి. కానీ ఇక్కడ అందరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి అలా కాదు కదా. ఇప్పుడు మనకి కియా చూసాము, కియా వాళ్ళు బయటకు వచ్చి చెప్పారుగా అప్పట్లో, ఏమని మా మీద ప్రెషర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేము ఇక్కడ ఎక్స్పాన్షన్కి అదే వెళ్ళలేమని. అమరావతిలో కూడా వాడు ఆడు కూడా చెప్పాడు. ప్రపంచంలో అత్యధికంగా కరప్ట్ ఉన్నది అమరావతి డిజైన్స్‌లో మేము నెగ్గినా గాని సో, ఎప్పుడు అటు ఇటు కూడా ఉంటాయి. మనం సెలెక్టివ్‌గా మనకు కాదు కాదు, నచ్చినవి మీరు అంటే మీరు మల్టీనేషనల్ కంపెనీస్ లో వ్యక్తి కేంద్రీకృతంగా ఉండవు అన్నారు కదా, అందుకు చెప్తున్నాను నేను. కియా మోటార్స్ కాదు. ఇంతకుముందు కియా మోటార్స్ అన్నది వాళ్ళేదో రాజశేఖర్ రెడ్డిని టైంలోనే లెటర్ ఇచ్చామన్నది ఒక వర్గం చెప్తా ఉంటారు. కంపెనీ వచ్చింది రాంది కాదు, ఎక్స్పాన్షన్ కి వెళ్ళాలి. హ్మ్. యాక్చువల్ గా వాళ్ళు ఎక్స్పాన్షన్ కి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ! లోకల్. అవి 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 ఎక్స్‌పాన్షన్‌కి అది ఇప్పుడు కియా కూడా పెద్ద రెస్పెక్టెడ్ టాప్ 1000 కంపెనీస్‌లో ఒకటి కాదు. టాప్ 1000 కంపెనీస్‌లో. అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లొకేషనల్ అడ్వాంటేజ్‌ని చూస్తాయి. అంటే ఏంటి? అక్కడ మానవ వనరుల లభ్యత, భౌగోళిక పరిస్థితులు అంటే వాటరు, పవరు. మూడోదేమో కాస్ట్ ఆఫ్ లేబరు. నాలుగోది మార్కెట్ యాక్సెస్, విడిభాగాల లభ్యత. ఇట్లాంటివి ఒక 6 అంశాలు పాయింట్లు ఇస్తారు మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దాని గురించి టోటల్ టాలీ ఎంతొచ్చిందో చూసి రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క బిజినెస్ దానికి ఓన్లీ 10, 15 మార్క్సే ఉంటాయి. అందుకని మీకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఆహ్, మోడీ అంత ఇన్వెస్ట్‌మెంట్‌లు తీసుకెళ్ళిన యూపీ, బిహార్‌లకి తీసుకెళ్ళలేడండి. అర్థమైందా? వాళ్ళకి పెద్ద ఎక్కడికి కావాల్సితే అక్కడికి ఇన్వెస్ట్‌మెంట్‌లు ఎట్లా పడితే అట్లా. ఈవెన్ టోపోగ్రఫిక్ చంద్రబాబు గారు హైదరాబాద్‌కి తీసుకొచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్ అమరావతికి తీసుకురాలేకపోయారు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొర్రెనకాల పడినట్టుగా ఎళ్ళిపోరు. ఎందుకంటే వాళ్ళ డబ్బు సొంతది కాదు. చాలా మంది వ్యవస్థల నుంచే డబ్బు తీసుకుంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీకున్న అవగాహన ప్రకారం సార్ సుబ్రాజ్ గారు, ఇన్ఫోసిస్ వెనుక పొలిటికల్ రైడింగ్ జరగలేదంటారా? అటు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి నాకు ప్రముఖ పార్టీ నుంచి కానీ, ఇన్ఫోసిస్ లేదంటే బహుశా కేంద్రం నుంచి పార్టీ నుంచి కానీ. నాకున్న అవగాహన మేరకు దానికి పాజిబిలిటీ లేదని నేను చెప్పలేను గానీ, నేను అనుకుంటుందేంటంటే ఈ టాక్స్ అధికారుల్లో ఒక ఒక విధమైన వేధింపు ధోరణి. అంటే వీళ్ళెక్కడో ఏదో ఆ జీఎస్టీ వీళ్ళు డెవలప్ చేసినప్పుడు ఆ బిల్స్ పేమెంట్‌లో ఆళ్ళు వీళ్ళు కొంత గట్టిగా స్ట్రిక్ట్‌గా నిలబడి ఉంటే వాళ్ళెవలో హర్ట్ అయినోళ్ళుంటారు. ఉమ్. వాళ్ళదే ఇప్పటికి జీఎస్టీ పోర్టల్ వాళ్ళ టెక్నాలజీ మీద నడుస్తది. వాళ్ళ ఈ జీఎస్టీ అంతా వాళ్ళ కానీ ఇప్పటికి యాస్ ఆన్ ఇప్పుడు టుడే. ఇప్పుడు మీరు బిజినెస్ అనలిస్ట్ కాబట్టి మీరు బిజినెస్ యాంగిల్లో చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి పొలిటికల్ కోణం నుంచి కూడా మీరు చూడగలరు. మల్టీ డైమెన్షనల్ అనలిస్ట్ అంటే మీరు. అంటే పొలిటికల్ ఇక్కడ నా వరకు నాకొచ్చే చిన్న ఇదేంటంటే అన్‌లెస్ అదర్‌వైజ్ మనకెవరో ఒక సోర్స్ నుంచి ఆథెంటిక్‌గా అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ మనకు తెలీదు గానీ, థర్డ్ పర్సన్ అన్నా నేను విన్నాను, కన్నాను, లేతే నేను చదివాను, చూసానని చెప్పే వరకు అది స్పెక్యులేషనే అవుతుంది ఒకటి. అంటే కానీ ఇక్కడ భారతదేశంలో మీరు మీరు చెప్పేదానికి స్ట్రాంగ్‌గా అంగీకరించాల్సిందేంటంటే భారతదేశంలో ఆల్‌మోస్ట్ గత కొంతకాలం నుంచి మేజర్ ఇష్యూస్ అన్నిట్లి వెనకాల ఒక రాజకీయమైనటువంటి ప్రమేయం, రాజకీయమైనటువంటి ప్రోత్సాహం, రాజకీయమైనటువంటి ఇవన్నీ హ్యాండ్లింగు జరుగుతున్నదనేది 100% నిజం. మన రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నది. మనకు తెలిసిన బాంబే ఎయిర్‌పోర్ట్ మన జీవీకేది గాలిలో కలిసిపోయింది. మన కళ్ళ ముందే మన కృష్ణపట్నం పోర్టు, ఎస్. మన కళ్ళ ముందే మన గంగవరం పోర్టు. వీళ్ళెవరో కావాలని తమకు తామే బేరం పెట్టి అమ్ముకున్నోళ్ళు కాదియి. దీంట్లో ఎవరికీ డబ్బులవసరం గాని, అంత ఇప్పుడు ఇదిగా లేదు. సార్ సుబ్రాజ్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ డికే శివకుమారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాజీ
సీఎం, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, లండన్‌లో ఉండేటువంటి ఏదో కొంతమంది ఈ మొత్తం నడిచింది అనేటువంటి కొన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దీని వెనక ఇన్ఫోసిస్ వెనక. దాన్ని అసలు కనీసం మనం పరిగణలోకి తీసుకోవచ్చా దాన్ని ఆరోపణని? నేను వ్యక్తిగతంగా 2, 3 అంశాలు ఇక్కడేంటంటే పర్టిక్యులర్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి వచ్చేటప్పటికి నేను గతంలో నాకు తెలిసిన వ్యక్తిగత అనుభవాల నుంచి మాత్రమే నేను స్పందించే అవకాశం ఉంది. అందరి దృష్టిలో రామలింగరాజు గురించి ఎట్లా జరిగిందో ప్రచారం. అంటే ఏది జరిగిందో దానికి అపోజిట్‌లో చూపించటం. యాక్చువల్‌గా రామలింగరాజు వాస్ సపోజ్డ్ టు డాష్ డాష్ డాష్. ఓకే. అప్పుడు జరిగింది. హ్మ్. అప్పుడు దాన్ని పూర్తి అపోజిట్ చేసి చూపించారు. హ్మ్. రామలింగరాజుకి ఏదో ఒక పర్టిక్యులర్ రాజకీయ నాయకులతో వచ్చిన పొరపచ్చాలు, భేదాలు, అభిప్రాయాలు అవును. ఇచ్చిపుచ్చుకోవటంలో తేడాల వల్ల అతను దాని కంప్లీట్ అపోజిట్. ఓకే. అప్పుడు నష్టపోయింది ఆ రాజకీయ పార్టీని. అప్పుడు నష్టపోయింది అప్పటి సరే వాళ్ళకి ఇంక ఒక వాళ్ళకి మాటలో తేల్చేరుగా మొత్తం కంప్లీట్ సో, ఆపోజిట్. కానీ బయట ప్రపంచానికి ఏంటి? అప్పుడు ఎట్లా చెప్పారు? నేను బిల్ గేట్స్ పక్కన కూర్చోబెడితే ఆయనెళ్లి జైల్‌లో కూర్చోబెట్టాడని. కంప్లీట్ రివర్స్. సరే అది నాకు మీకు వ్యక్తిగతంగా మీకు తెలుసు. తెలిసిన దాని ప్రకారం మీరు మొత్తం ఆపోజిట్ జరిగింది ఆ ప్రచారం అంటున్నారు కదా! ఇప్పుడు కూడా అదే. అలా సేమ్ వాళ్ళకంత శక్తి సామర్థ్యాలు హ్మ్. దేన్నైనా ఎట్లైనా చూపించగలిగే ఎందుకు ఇప్పుడు రెవెన్యూ మొన్న జరిగిన ల్యాండ్ రెవెన్యూ సర్వే కాదు సార్. అది కాదు కూడా సార్. సరే అది అది అయిపోయింది. కంప్లీట్ ఆపోజిట్ చూపించారు. పబ్లిక్ మొత్తం కంప్లీట్ ఆపోజిట్. మాండేటరీ కూడా ఇచ్చారనుకోండి. ఓకే. అది మళ్ళీ దానికెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు దీనికి కాదండి. క్లోజింగ్ ఎలా ఉంటది? ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇన్ఫోసిస్ నేను క్లోజింగ్ ఎలా ఉంటదనుకుంటున్నారు? అద్భుతంగా ఉంటుంది. కొంత తాత్కాలికమైనదిది. వాళ్ళు ఏదో సీతమ్మ అగ్ని పరీక్ష నుంచి ఎంతో వచ్చినట్టుగా వాళ్ళు మరింత కాంతులీనుతూ ప్రపంచానికి ఇన్ఫోసిస్ ఏంటో చూపించబోతారు. ఓకే. ఖచ్చితంగా ఈ టాక్స్ టెర్రరిజం అనేది హ్మ్. ఎందుకంటే మనం గత కొంతకాలం నుంచి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బావుంది. అంటే వ్యాపారులకి డీక్రిమినలైజేషన్ అంటారు. అంటే నేరస్తుల్ని కాకుండా చేయటం. వ్యాపారం ఓకే. చేయటమే నేరం అనే దాని నుంచి ఆయన తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ డీక్రిమినలైజేషన్‌లో అంటే ఇది క్రిమినలైజేషన్ అంటే వ్యాపారాన్ని ఒక నేరస్తుడిగా ముద్రించి, చిత్రించి